మా ఆయనైతే చాలా రోజుల తర్వాత ఇంటికైతే వచ్చారండి. ఈరోజు సెలవు పెట్టి వచ్చారు. ఆయన కోసమైతే నేను ఈరోజు ఆలు దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. అవి కూడా ఇంట్లో ఉండే మసాలాలతోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మరియు మళ్ళీ మా పిల్లల కోసం అయితే మార్నింగ్ అయితే బచ్చల కూర పప్పు చేశాను. బచ్చల కూర బజ్జీలు కూడా వేశాను లంచ్‌లోకి పిల్లలకైతే. ఎలా ప్రిపేర్ చేశానో ఈరోజైతే చూపిస్తానండి. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే బయట క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో శుభ్రం చేస్తానండి. శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్‌గా వంట అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక్కొక్క రోజైతే ఇక హడావిడిగా ఉంటే ముందే వంట చేసేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు 7:30కి 8:30కే వెళ్ళాల్సి ఉంటుంది ఇద్దరు పిల్లలు. అందుకోసమనే నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడైతే ముందుగానే నేను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంచేసుకోవాలండి. ఇక వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బచ్చల కూరను ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి సాల్ట్ వాటర్లో. కడిగిన తర్వాత మనం ఇలా బౌల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపైతే ఇంకా బచ్చల కూర బజ్జీలు చేద్దాం అనుకుంటున్నాను. దానికైతే ఒక హాఫ్ కప్ పిండి మాత్రమే తీసుకున్నాను. ఇద్దరు పిల్లలకు మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే పెడుతున్నానండి. ఇంకా వీళ్ళైతే అన్నంతో పాటే తినేస్తారు. దానికోసం అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం శనగపిండి వేసుకోవాలి బౌల్లో. వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొంచెం వామ్ ఇవి వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం జారుడుగా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఈ బచ్చల కూర ఆకులు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇక కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా బచ్చల కూర పప్పు చేస్తున్నాను కదా, ఇది మగ్గేలోపు అయితే ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ పప్పునైతే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గేలోపు అయితే ఇక్కడ నేను బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాను. బజ్జీల కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుంచుకున్నానండి. నేను ఎక్కువ ఆయిల్ అయితే వాడనండి, కొద్దిగానే వాడతాను. ఆ వాడిన ఆయిల్ అయినా మరుసటి రోజు కర్రీలో వేసేస్తాను కానీ అలాగే పెట్టుంచనండి. ఎందుకంటే మనం వాడిన ఆయిల్ని ఎక్కువసార్లు అస్సలు వాడకూడదు. ఒకసారి వాడింది కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే పల్లీలు అయితే వేయించుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ బజ్జీల కోసం ఆయిల్ వేడయ్యేలోపు అయితే ఇలా చట్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ కూడా మిక్సీ అయితే నేను ఎప్పుడు అట్లా పెట్టి ఉంచనండి. అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటాను, లేకపోతే తీసేస్తాను. ఒకవేళ పవర్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మిక్సీ కూడా పాడయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను తీసేస్తాను. ఇక్కడ అయితే పల్లి చట్నీ అయితే రెడీ అయింది. ఇక్కడ బచ్చల కూర పప్పుకు కొంచెం అయితే వాటర్ వేస్తున్నానండి. ఇది కొంచెం మంచిగా మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటాను. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైంది. ఇక వేడైన తర్వాత ఇలా మనం ఈ పిండిలో ఆకులను ముంచుకుంటూ మనం మామూలుగా ఆలు బజ్జీ ఎలా వేస్తామో అలా వేసుకుంటే సరిపోతుందండి. మంచి టేస్టీగా ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఎందుకంటే మా పిల్లలకు అన్నం సరిగ్గా తినరు కాబట్టి సైడ్కు ఇలా బజ్జీలు పెట్టామనుకోండి ఇంకా అన్నము మంచిగా తినేసి వస్తారు. అందుకోసమనే నేను ఈరోజు అయితే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇలా బజ్జీలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా పిండితోనైతే మరికొన్ని బజ్జీలు వేసుకుంటే సరిపోతుందండి. ఈ బజ్జీలు కూడా ఫాస్ట్గా అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. నేను కూడా చాలాసార్లు చేసేదాన్ని అంతకుముందు. ఈ మధ్య అయితే కొంచెం తక్కువ చేశానండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆయిల్ ఫుడ్ ఎక్కువ పెట్టానండి, కొంచెం తక్కువగానే పెడతాను పిల్లలకైతే. అందుకోసమనే ఈరోజు ఇలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే బజ్జీలు చేయడం కంప్లీట్ అయింది. ఇక పప్పు ఉడికిందో లేదో ఒకసారి అయితే చూద్దాం. ఏదైతే కొద్దిగా ఉడికిపోయింది. ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక మంచిగా కలుపుకొని మరి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. అయితే ఈరోజు అయితే మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చారండి. వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఇదైతే మార్నింగ్ చేశానండి వంట అయితే. ఇంకా ఈవినింగ్ కోసం అయితే ఇక నేను ఆలు దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. మా ఆయనకైతే చాలా ఇష్టం అండి. బిర్యానీ అయినా, టమాటా రైస్ అయినా, బాస్మతి రైస్తో చేస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటాడు కాబట్టి నేనైతే రకరకాల వంటలు అయితే చేసి పెడతానండి. ఆయన వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే
తను వేరే కాడ ఉంటుండో వచ్చినప్పుడు అయితే నేను కంపల్సరీగా మంచి మంచి వంటలే ప్రిపేర్ చేసి పెడతాను. ఇక్కడైతే దోశ వేద్దాం అనుకుంటున్నాను. ఈ పేనం అయితే కొంచెం పాడైపోయిందండి. అందుకోసమే నేను ఆనియన్‌తో రుద్దుతాను ఫస్టు. అట్లయితే దోశలైతే మంచిగా వస్తాయండి. ఆనియన్‌తో రుద్దిన తర్వాత ఇంగా మనం కలుపుకున్న పిండి వేసి మంచిగా దోశ వేసుకోవాలండి. వేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా వేగిన తర్వాత మనకు కొత్త పేనం లాగానే దోశలైతే వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ దోశ పైన కొన్ని ఆనియన్ ముక్కలు అయితే వేస్తానండి. కారం కూడా వేస్తాను. నేను వేసుకుంటే వెల్లుల్లి కారం అయితే వేసుకుంటాను. లేకపోతే ఇది కారం కూడా వేస్తానండి అప్పుడప్పుడు. ఇంక ఈరోజైతే వట్టి ఉల్లిపాయలతోనైతే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కొంచెం చప్పగా తింటారు కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మా పెద్దోడైతే పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తుండు. ఈలోపు అయితే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పూజ సామాన్ క్లీన్ చేసేసరికి అయితే టిఫిన్ అయితే రెడీ అవుతుందండి. ఈ రెడీ అయిన తర్వాత నేనైతే పూజ చేసుకుంటాను. ఆలోపు అయితే వాడు తినేస్తాడు. ఇక కొంచెం ఎట్లాగో టైం ఉంటుంది కదా, ఆ టైం ఉన్నప్పుడు అయితే నేనైతే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ సర్ది పెడతానండి. ఇక్కడైతే ఇంకా మరొక దోశ అయితే వేశాను. మంచిగా ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ. మళ్ళీ ఉల్లికారం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజైతే ఆనియన్స్తోనే చేస్తున్నానండి. ఇక్కడైతే చట్నీ వేసిస్తే ఈలోపు అయితే మా పెద్దోడైతే తినేస్తాడు. ఇంకా ఈలోపు మిగతా పనులన్నీ చేసేస్తానండి. ఈ రెడ్ చట్నీ మాత్రం ముందు రోజు చేసింది. ఇక రెడ్ చట్నీ అయితే 2 డేస్ వాడతాను, కానీ పల్లె చట్నీ ఒకే రోజు వాడతానండి. ఇక మా పెద్దోడైతే ఇలా ఈ ప్లేట్ అయితే కడిగాడు. తర్వాత ఇక చేతులు కడుక్కోమని చెప్పాను, నేను చేసుకుంటానని చెప్పాను. తర్వాత ఇంతటితో ఇక మార్నింగ్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. ఈరోజైతే నేను ఆలు బిర్యానీ అయితే చేస్తున్నాను, దమ్ బిర్యానీ. ఇక్కడైతే నాకు జీలకర్ర పొడి కొంచెం అయిపోయింది, అందుకోసమనే జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. ఇవైతే బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇక బ్రౌన్ ఆనియన్స్ అయితే ఎప్పటికప్పుడే నేను వేయించుకుంటానండి. ఇలా ఆనియన్స్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం షుగర్ వేసి వేయించుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అయితే మంచిగా ఉంటాయండి. ఇలా ఆనియన్స్ అయితే వేయించి పెట్టాను. ఇంకా రైస్ అయితే ఒక 1/2 అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకుంటానండి. ఇక్కడ పొటాటో కూడా ఉడికించి పెట్టుకున్నాను. మరీ మెత్తగా ఉడకకూడదండి, మామూలుగా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ రైస్ నానబెట్టాను కదా, అందులోకి అయితే ముందుగా మసాలా దినుసులు అయితే వేసుకుంటాను. అందులోకి కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక తగినంత సాల్ట్ వేసుకుంటాను. 1 గ్లాస్ రైస్కు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తాను. 1.5 గ్లాస్ అయితే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తాను. ఇలా వేసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకొని రైస్ అయితే ఉడికించుకోవాలండి. ఒక 75% రైస్ ఉడికితే సరిపోతుంది. ఇక్కడైతే ఇవన్నీ నేను ముందే ఇక రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు వంట చేసేటప్పుడు ఫాస్ట్గా పని అయిపోతేనే బాగుంటుంది. అందుకోసం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక్కడైతే ఇంకా ఆనియన్ వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోకి అయితే ముందుగా ఉడికించుకున్న ఇక ఆలుగడ్డలను అయితే తీసుకుంటున్నాను. అందులోకి కొద్దిగా మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలండి. ఇది మా కారం చప్పగా ఉంటుంది కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే నేను రైస్లో వేస్తాను, అందుకోసమే ఇక్కడ కొంచెం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అప్పుడే ఫ్రెష్గా చేసింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నిమ్మరసం వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఇవి వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత ఇక్కడ పెరుగు అయితే వేస్తున్నాను. 1.5 కప్పు పెరుగు వేస్తున్నానండి. ఇక్కడ రైస్ అయితే 1.5 గ్లాసు రైస్కు 1.5 కప్పు పెరుగు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇదైతే మంచిగా కలుపుకోవాలి. ఇక మంచిగా కలుపుకొని మన రైస్ ఉడికేంత వరకు అయితే ఇలా పక్కన పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి అయితే. ఇలా కొద్దిగా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది బిర్యానీ. ఇక్కడైతే నేను బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్ వేయించుకున్నాను కదా, అవి అయితే ఇందులో వేస్తున్నానండి. ఇక వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే కొద్దిగానే ఉంది కాబట్టి మరి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిందండి. 75% ఉడికితే సరిపోతుంది. ఈ ఉడికిన తర్వాత ఈ రైస్లోని వాటర్ అన్నీ వంపేసుకోవాలి. ఇక వంపేసిన తర్వాత ఇక్కడైతే ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఈరోజు నెయ్యి అయిపోయిందండి, అందుకోసం ఆయిల్తోనే చేస్తున్నాను. ఇక స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి
ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు పేస్ట్‌ను ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా ఈ రైస్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక పైన కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇక పైన కొంచెం వాటర్ వేసి బరువు పెట్టుకుంటున్నాను. మన ఆవిరి బయటకు పోకుండా ఇలా పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బిర్యానీ అయితే పుల్లలు పుల్లలే రెడీ అవుతుందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.